కవి అంటే అక్షరాలతో ఆలోచింపజేస్తాడు, పాటలతో పరవశింపజేస్తాడు, కావ్యాలతో కదిలిస్తాడు, మాటలతో మైమర్పిస్తాడు. అంతేనా? అవమానం జరిగినా, ఆవేశం వచ్చినా కనకనమండే నిప్పులాంటి పదాలతో బదులు తీర్చుకుంటాడు. అలనాటి ఆధునిక సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధుడై బ్రిటిష్ వారి చేతిలో అవమానానికి గురైన బంకిం చంద్ర చటోపాధ్యాయ కలం నుంచి జాలువారిన వజ్రం లాంటి గేయమే వందే మాతరం. స్వాతంత్రోద్యమంలో జాతిని నడిపించే రథసారథిగా, ఐక్యతా స్ఫూర్తిగా నిలిచిన వందే మాతరం పుట్టి శుక్రవారంతో 150 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా ప్రతి భారతీయుణ్ణి అది జాగృతం చేసే చైతన్య దీపికే. భరతమాతపై ప్రేమను చాటుకోవడానికి ఉపయోగపడుతున్న స్వర్ణాక్షరాల మూటే. మరి బంకిం చంద్ర ఏ పరిస్థితుల్లో వందే మాతరాన్ని రాశారు? ఇన్నేళ్లుగా ఈ గేయం గొప్పదనాన్ని ఎలా కాపాడుకుంటోంది? దేశం నాకేమిచ్చిందని దూషించుట దోషం. దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. దేశభక్తి కలిగిన ప్రతి పౌరుడు ఆలోచించే విధానం ఇదే. అలాంటి ఆలోచనా సరళిని భారతీయుల్లో పెంపొందింపచేసిన మంత్రాల్లో ముఖ్యమైంది వందే మాతరం. తల్లి, నీవు చిరకాలం వర్ధిల్లాలి, నేను నీకు నమస్కరిస్తున్నాననే అర్థాన్నిస్తూ స్వాతంత్రోద్యమంలో లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించిన సింహగర్జన అది. బ్రిటిషు వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి ప్రసాదించాల్సిందే అనే ఆలోచనను రేకెత్తించి ఉద్యమం వైపు నడిపించిన స్ఫూర్తి మంత్రం వందే మాతరం. ఆ రణ నినాదానికి ప్రాణం పోసిన కవి బెంగాల్కు చెందిన బంకిం చంద్ర చటోపాధ్యాయ. 1875 నవంబర్ 7న పుట్టిన ఈ గేయం అప్పుడే 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. బంకిం చంద్ర చటోపాధ్యాయ అప్పటికే బెంగాల్లో గొప్ప కవి, ఆధునిక సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధులు. భారతదేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసిన వ్యక్తిగానూ సుపరిచితులు. అందున బెంగాల్లో తొలి ఐసీఎస్ అధికారి. అలాంటి వ్యక్తి బ్రిటిష్ వారి చేతిలో తనకు ఎదురైన అవమానానికి ప్రతీకారంగా రాసిందే వందే మాతరం. ఒకరోజు బంకిం చంద్ర పల్లకీలో వెళుతుండగా బ్రిటిష్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ డఫిన్ ఆయనను కొట్టి, నల్లవాడివి, నీకు పల్లకీ అవసరమా, వెంటనే దిగిపో అని చిందులేశాడు. బంకిం చంద్ర మన డెప్యూటీ మ్యాజిస్ట్రేట్ అని పక్కనున్నవారు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అయితే ఏంటి అన్నాడా తెల్లవాడు. తనపై చేయి చేసుకున్న డఫిన్ పై క్రిమినల్ కేసు పెట్టాడు బంకిం చంద్ర. వెంటనే విచారణ మొదలైనా దానికి ముందు జడ్జి ఆయనను తన ఛాంబర్కు పిలిచి రాజీ చేసే ప్రయత్నం చేశాడు. కేసు వెనక్కి తీసుకోవాలని సూచించాడు. మొదట్లో అంగీకరించని బంకిం చంద్ర కొద్దిసేపటి తర్వాత సరేనన్నారు. డఫిన్ నిండు న్యాయస్థానం సాక్షిగా క్షమాపణ చెప్పిన తర్వాతే దానికి అంగీకరించారు. అయితే క్షమాపణ చెప్పినా బంకిం చంద్రలో మాత్రం అవమాన భారం అలా రగులుతూనే ఉంది. వందే మాతర గీతం అంటే బ్రిటిష్ గుండెల్లో భూకంపం సృష్టించిన గీతం. వందే మాతర గీతం భారత జాతీయోద్యమానికి తొలి విప్లవ నినాదం, తొలి యుద్ధ శంకారావం. వందే మాతరం అన్న ఒక్క పదంతో ఎన్ని లాఠీలనైనా, తూటాలనైనా, జైళ్ల నిర్బంధాలనైనా భరించినటువంటి ఆనాటి చారిత్రకమైనటువంటి ఘట్టం వందే మాతర గీతాన్ని తలుచుకున్నప్పుడు మనకు గుర్తొస్తుంది. వందే మాతరం స్ఫూర్తితోటి మీరు లాఠీలు, తూటాలు మా వందే మాతరం గీతాన్ని ఆపలేవని, లాఠీలు, తూటాలే కాదు, జైళ్లు, తుపాకీ తూటాలతో వీరుడు మరణిస్తూ కూడా వందే మాతరం అన్నటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని వందే మాతర గీతం మనకు అందించింది. బంకిం చంద్ర రగులుతున్న అవమానంతో ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి కోల్కతాకు బయలుదేరారు.
ఐసీఎస్ అధికారినైన తననే అవమానిస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుండగానే ఓ పిడుగులాంటి సమాచారం అందింది. బ్రిటిష్ ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ద కింగ్ ను భారత జాతీయ గీతంగా ప్రకటించాలని తెల్ల పాలకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. బంకిం చంద్ర ఆవేశానికి ఆజ్యం పోసిన ఆ వార్త ఆయన కలం నుంచి వందే మాతరం అనే పాట రూపంలో జాలువారింది. 2 పదాలతో రాసిన ఈ గీతం అప్పటి ఆధునిక బెంగాలీ పాఠకులకు, చివరికి పండితులకు కూడా పెద్దగా నచ్చలేదు. పామరులకైతే అసలు అర్థమే కాలేదు. సంస్కృత బెంగాలీ మేళవింపుతో రాయడం పట్ల అప్పటి సాహితీవేత్తలు అభ్యంతరం తెలిపారు. అయితే దీనికి విసిగిపోయిన బంకిం చంద్ర ఇష్టముంటే చదవండి, లేకుంటే విసిరి కొట్టండి అని అనేవారట. బంకిం చంద్ర బతుకున్నన్ని రోజులు వందే మాత్రం సామాన్య ప్రజలకు చేరువ కానేలేదు. ఆలోపు మరో 2 పాదాలు చేర్చి ఆయన తన ఆనందమఠ్ నవలలో ప్రార్థనా గీతంగా చేర్చారు. 1777లో బ్రిటిష్ వారిపై పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపమే ఈ నవల. ఈ పుస్తకం సంచలనం సృష్టించిన గేయం మాత్రం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అయితే మహాకవి రవీంద్రనాథ్ ఠాకూర్ ఆ గేయంలోని గొప్పతనం గుర్తించారు. దేశాన్ని మాతృమూర్తిగా కీర్తించిన తీరు ఆయనను ఆకర్షించింది. తానే బాణీ కట్టి 1886లో జరిగిన కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో చాలా హృదయంగా ఆలపించారు. 9 ఏళ్ల తరువాత బంకిం చంద్ర మరణించగా ఆయన ఊహించినట్లే అప్పటికి అది ప్రజల్లోకి వెళ్లలేదు. అయితే దీని గొప్పదనం ప్రపంచానికి తెలియడానికి మరో 10 ఏళ్లు పట్టింది. బెంగాల్ విభజన సమయంలో వందే మాత్రంలోని అక్షరాలు నిప్పు కణికలే అయ్యాయి. ఈ ఆనందమఠంలో మధ్యలో వందే మాతరం అనే గీతం ఆయన స్వయంగా రాశాడు. ఆయన కవి, ఆయన నవల రచయిత కూడా. కనుక గీతం రాసేటప్పుడు ఆయన భారతదేశం మొత్తాన్ని ఒక మాతగా ఊహించుకొని, భారత మాతగా ఊహించుకొని, దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి త్రిమూర్తులకు సంబంధించిన ఒక రూపాన్ని ఆయన భావించుకొని రాశాడు. ఆ రాసినటువంటి పాట నవలలో భాగమే. నిజానికి ఆనాడు ఇంత గొప్పదవుతుందని ఆయన కూడా అనుకొని ఉండడు. కానీ అది తర్వాత చరిత్రలో ఎంత పెద్ద పాత్ర పోషించింది అంటే భారతదేశానికి ఒక స్వాతంత్రం తీసుకురావడానికి కలిగే ప్రేరణల్లో అది ఒక ప్రధానమైనటువంటి ప్రేరణగా మారింది. ఎంత దూరం అంటే చిట్ట చివరికి వచ్చేసరికి ఉరికంబం మీద నిలబడి భగత్ సింగ్ లాంటి వాళ్ళు లేదా ఇతరులు ఉరిదీస్తున్నప్పుడు కూడా వందే మాతరమని నినాదం చేసి చనిపోవడంలో దేశభక్తి ప్రకటితం. ఆ జన్మకు అది సంతృప్తి అనుకునే ఒక భావన ఆనాడు వచ్చింది. అంటే దాన్ని బట్టి వందే మాతరం ఎంత సుప్రసిద్ధమైనటువంటి స్థానాన్ని పోషించిందని మనకు అర్థమవుతుంది. 1905 అక్టోబర్ 16 హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసేందుకు బ్రిటిష్ వారు బెంగాల్ విభజనను అమలు చేసిన రోజు అది. తెల్లవారి నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్కతా ప్రజానీకం రవీంద్రనాథ్ ఠాకూర్ నేతృత్వంలో టౌన్ హాల్ వద్ద గుమిగూడింది. ఆ రోజు రక్షాబంధన్ కూడా కావడంతో అమ్మాయిలు తన సోదరులకు రాఖీ కట్టే పద్ధతిని మార్చి హిందూ ముస్లింలు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు ఠాకూర్. ఆ సందర్భంగా దేశమాతను స్మరించుకుంటూ వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఆయనను అనుసరిస్తూ ప్రజలంతా వీధి వీధిన వందే మాతరం నినాదాలు చేశారు. చూస్తుండగానే అది మంత్రంగా, మహోపదేశంగా మారింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఆరంభించిన కాంగ్రెస్ నేతలు ఆ పాటను అందిపుచ్చుకున్నారు. బిపిన్ చంద్రపాల్ వందే మాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశారు. బంకిం చంద్ర చటర్జీ తన దేశం మీద ఉన్నటువంటి భక్తి కొద్దీ తన ప్రాంతాల వైవిధ్యాన్ని, విలక్షణతతో పాటు వివిధ భాషల సౌందర్యాన్ని ఆయన ఆవిష్కరిస్తూ రాసినటువంటి గేయం మొదట్లో పూర్తి నిడివి లేదు. అది ఉన్నట్టుగా ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. చాలా ఆశ్చర్యంగా ఆయన ఆనందమఠ్ అని ఒక నవల రాశారు 1987లో. ఆనందమఠ్ నవలలో మరికొన్ని పాదాలని చేర్చి దాంట్లో ఉంచాడు. విచిత్రం ఏంటంటే ఆనందమఠ్ నవల చాలా గొప్ప ప్రాచుర్యం పొందింది. బెంగాలీ విప్లవకారులు వందే మాతర నినాదాన్ని, గేయాన్ని చాలా వేగంగా దేశమంతా తీసుకువెళ్లారు. వివిధ భాషల్లో కరపత్రికలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలు నడిపారు. బెంగాలీ సాయుధ దళాల ముఖ్య నేత అరవింద్ ఘోష్ వందే మాతర గీతాన్ని తొలిసారిగా వందే మాతర గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
ఆ ప్రతి 1905, 1907 మధ్య దక్షిణ భారత భాషలన్నింటిలోకి అనువాదమైంది. 1906లో పాథేఫోన్స్ కంపెనీ దాన్ని తమ గ్రామ్ఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. మరో ఏడాది తరువాత గాని బ్రిటిష్ వారు ఆ గేయ తీవ్రతను గ్రహించలేకపోయారు. ఆనందమఠ్ నవలలో భాగమైన వందే మాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను తమ పాలిట మృత్యు దేవతగా అభివర్ణించుకున్నారు. అందులోని రాక్షసులు అనే మాటను తమకు తాము అన్వయించుకున్నారు. ప్రజల్లో ఆ పాట రగిలించిన పోరాట స్ఫూర్తిని చూసి వందే మాతరంపై నిషేధం విధించారు. ఆ నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. వర్గాలకు అతీతంగా సమస్త ప్రజలు పోరాట యోధులుగా మారారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో 1905, 11 మధ్యకాలాన్ని వందే మాతర యుగం అంటున్నా ఆ ప్రభావం 1947 వరకు కొనసాగింది. స్వాతంత్ర్యం సాధించే వరకు వెనక్కి తగ్గకూడదు అని ప్రజల్లో అడుగడుగునా స్ఫూర్తిని నింపుతూ ఆ కలను సాకారం చేసిన తారక మంత్రమైంది. పంతొమ్మిది 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు తొలి విజయ గీతంగా వందే మాతరాన్ని ఆకాశవాణిలో ఆలపించారు. దీంతో బ్రిటిష్ వారు ఈ గీతంపై విధించిన నిషేధం అప్పటితో తొలగిపోయింది. 1950 రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం వందే మాతర గేయాన్ని రవీంద్రుడి జనగణమనన జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలి, అదే స్థాయి హోదాను కల్పించాలని తీర్మానించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించిన ఈ గీతం 150 ఏళ్లు గడిచినా, తరాలు మారినా ఇప్పటికీ ప్రజల్లో స్ఫూర్తి నింపుతుంది అంటే దానికి ఉన్న వెలకట్టలేని గొప్పదనమే. ప్రజల్లో చైతన్య దీపికలు నింపే మాటలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఐక్యత, పోరాట స్ఫూర్తిని నూరిపోసే మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. వందే మాతరం కూడా అలాంటిదే.